హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో అయితే నేను మీషో నుంచి ఇలా కుండీలను ఆర్డర్ చేశానండి. ఫస్ట్ టైము నాకు మీషో నుంచి ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ కొంచెం మంచిగా నచ్చిందన్నమాట. ఎప్పుడు చేసినా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. నేను ఒకటి చిన్నగా ఆర్డర్, అది నేను అనుకున్న దానికంటే కొంచెం డిసప్పాయింట్గానే వచ్చేది. కాకపోతే ఈ కుండీలు మాత్రం చాలా సూపర్గా వచ్చాయన్నమాట. ఇది ఫుల్గా నేను చూపిస్తాను. ఇక్కడ అయితే మార్నింగ్ బ్లాగ్ మీతో అయితే ఫస్ట్ షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇప్పుడు సమ్మర్ కదా అండి, సో అందుకోసం అనేసి రాగి జావ ఎక్కువగా తీసుకుంటున్నామండి. మార్నింగ్ కొంచెం టీ కాఫీలు పక్కన పెట్టేసి ఇలా రాగి జావ అయితే తాగుతున్నాను. ఇక దానికోసం ఫస్ట్ అయితే పెరుగుని తీసుకొని కొంచెం మజ్జిగలాగా చిలుకుకోవాలి, కొంచెం పల్చగా అలా చిలుక్కొని మనం ఈ రాగి జావలో కలుపుకొని తాగితే వావ్ సూపర్గా ఉంటుందండి. పొద్దున్నే కడుపుకు హాయిగా ఉంటుంది. ఇక మార్నింగ్ కొంచెం బ్రేక్ఫాస్ట్లు తగ్గించాము. ఎప్పుడో మరీ ఆకలి ఎక్కువగా వేసిందన్నప్పుడు మాత్రమే కొంచెం బ్రేక్ఫాస్ట్లు చేస్తున్నాం, కానీ లేకపోతే ఆల్మోస్ట్ ఎక్కువగా రాగి జావాలు జ్యూసెస్ ఎక్కువగా తీసుకుంటున్నామండి. ఇక్కడైతే మార్నింగే మా వారికి ఒక కప్ అయితే ఇచ్చేస్తున్నాను రాగి జావను. ఇలా మజ్జిగ కలుపుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఒకవేళ మీకు మజ్జిగ ఇష్టం లేదనుకుంటే డైరెక్ట్ కూడా అలా తాగొచ్చు. ఈ రాగి జావను ఎలా చేసుకోవాలో నేను షార్ట్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్, ఒకసారి చూసేయండి. చాలా ఈజీ అండి, ఏమీ లేదు. జస్ట్ వాటర్ని మరగబెట్టి ఒక కప్పులో రాగి పిండి తీసుకొని అందులో కొంచెం వాటర్ కలిపేసి మరుగుతున్న వాటర్లో ఈ రాగిపిండి మిశ్రమాన్ని వేసేస్తే మనకు రాగి జావా సూపర్గా రెడీ అవుతుంది. చాలా ఈజీ మరియు చాలా హెల్దీ కూడా. ఇలా సమ్మర్లో ఇలా తీసుకుంటే ఒంటికి చలవ చేస్తుందండి. ఇక ఇందులో మీరు కావాలంటే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవచ్చు. ఇక కాకపోతే ఈరోజు కొంచెం మా వారికి డ్యూటీ టైం అవుతుందనేసి హడావిడి ఉందని ఇక తనకైతే డైరెక్టే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ చూసారా, ఇది ఒక కప్పు తాగామంటే మార్నింగ్ అంతా చాలా రీఫ్రెష్గా ఉంటుంది. ఇక అది ఒకటి తాగిన తర్వాత ఆయనకైతే డ్యూటీ వచ్చిందనేసి బాక్స్ అయితే పెట్టేస్తున్నానండి. బాక్స్ ఒకటి కర్డ్ రైస్ బాక్స్ పెట్టాను, ఇంకొకటి ఫిష్ కర్రీ నిన్న చేశాను. ఫిష్ అది సూప్గా ఆ సూప్ పెట్టేసి రైస్ పెట్టేసి ఒక 2 ఫ్రై పీసులు కూడా పెట్టేశానండి బాక్స్కి. ఇలా మార్నింగ్ హడావిడి లేకుండా కొంచెం నైటే ఇలా ఈ ఫిష్ కర్రీ అయితే పాడవదు కదా, సో అందుకోసం అనేసి నైటే ఫిష్ కర్రీ వండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నెక్స్ట్ డేకి చాలా బాగుంటుందండి ఫిష్ సూపు. నేనైతే తినను, కానీ మా వారికి మా పిల్లలకైతే భలే ఇష్టం అండి ఈ ఫిష్ కర్రీ అంటే. ఇక అందుకోసం అనేసి ఫిష్ కర్రీ చేసి మా వారికి అయితే బాక్స్ పెట్టేశాను. తనైతే ఇక డ్యూటీకి వెళ్ళిపోయారు. తర్వాత నేను మీషో నుంచి ఇలా కుండీలు ఆర్డర్ చేశానండి, పూల కుండీలు. అంటే జస్ట్ షో ప్లాంట్స్ పెట్టుకుందామనేసి ఆర్డర్ చేశాను. 350 రూపీస్కి 5 కుండీస్ అయితే వచ్చేసాయి. చాలా బాగున్నాయండి. వైట్ కలర్లో ఆర్డర్ చేశాను, చాలా బాగున్నాయి. 5 వచ్చేసాయి. కాకపోతే ఇవి తీసుకున్న తర్వాత మా ఆయన అంటున్నారు, అయ్యో ఈ డీమార్ట్లో ఉన్నాయి కదా 50 రూపీస్కి ఒక కుండీ అని అంటున్నాడు. ఇదేదో ఫస్ట్ చెప్తే నేను అక్కడ డీమార్ట్లోనే తీసుకునేదాన్ని కదా అని అంటే, ఇక సర్లే ఓకే పర్లేదు అని అంటున్నాడు. ఇక వాపస్ ఇద్దాం అనుకుంటే, రిటర్న్ పెడదాం అనుకున్నా, కానీ నాకైతే బాగా నచ్చినాయండి. ఇక ఏం కాదులే ఉండనివ్వండి అని అంటే సరేలే అనేసి ఉంచేసుకున్నాను. ఇక్కడైతే చాలా బాగున్నాయండి. ఇందులో మళ్ళీ నేను మొక్కలు పెట్టినప్పుడు మీతో మళ్ళీ బ్లాగ్ని అయితే షేర్ చేసుకుంటానండి. ఇవైతే బాగా నచ్చాయి, సూపర్గా ఉన్నాయి. నేనైతే 5 రేటింగ్ ఇచ్చేస్తానండి, అంత బాగా నచ్చేసాయి నాకైతే. ఇందులో మొక్కలు పెట్టినప్పుడు నేను మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను. ఇదేనండి ఈరోజు నా వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.